హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 52. జానకి రాసుకుంటోంది. ప్రభాకర్ దూరంగా నిలబడి చూస్తున్నాడు. చాలాసేపు చూసి, మీ వేళ్ళు ఎంత అందంగా ఉంటాయో, మీ స్వభావం అంతా మీ వేళ్లల్లో ఉన్నట్టు కనపడుతుంది నాకు అన్నాడు. జానకి ఒకసారి తన చేతివైపు చూసుకుని, కావాలంటే తీసుకోండి అని ఆ చెయ్యి తీసి ఇచ్చేసింది. ప్రభాకర్ ఆనందంతో పొంగిపోతూ మహాభక్తుడు దేవి విగ్రహాన్ని ఎత్తుకున్నట్టు ఆ చేతిని ఎత్తుకున్నాడు. అంతలో సత్యం హడావిడిగా అటు వచ్చాడు. రాగానే జానకిని చూసి, తర్వాత ప్రభాకర్ని చూసి, అదేమిటి, జానకిని అలా చేశావేమిటి అని కోపంగా అరిచాడు. ప్రభాకర్ భయపడి, ఈ చెయ్యి అంటే నాకు చాలా ప్రేమని అని ఆ చేతిని నిమిరాడు. ఛీ, అదేం ప్రేమ? ప్రేమంటే అర్థం తెలుసా నీకు? కుంటి చేత్తో జానకి ఏం బాగుంటుంది? పెట్టయ్యి చెయ్యి తొందరగా. అంత ప్రేమ అయితే జానకిని ఎత్తుకో అని సత్యం పెద్ద పెద్ద కేకలేశాడు. ప్రభాకర్ హడలిపోయి చెయ్యి జానకికి పెట్టేసి సక్కుబాయి కృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకున్నట్టు మహా సంతోషపడిపోతూ జానకిని ఎత్తుకుని చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న భక్తి శ్లోకాలు తన్మయత్వంతో చదువుతూ గబగబా నడవడం మొదలుపెట్టాడు. సత్యం చేతిలోకి పెద్ద తుపాకీ వచ్చింది. దాన్ని అటెన్షన్లో పెట్టుకుని పెద్ద పెద్ద అంగలతో ప్రభాకర్ పక్కన నడుస్తున్నాడు. జాగ్రత్తగా ఎత్తుకున్నావా జానకిని? పడయ్యి చెప్తాను నీ పని. అయ్యిందే నీ పెళ్ళి, ఇదిగో తుపాకీ చూసావా అంటున్నాడు. ప్రభాకర్ చిరునవ్వులు చిందిస్తూ జానకి విగ్రహాన్నే పరవశంగా చూస్తున్నాడు. నేను నడుస్తాను, దింపెయ్యి దింపెయ్యి అంటోంది జానకి. ప్రభాకర్ వినిపించుకోకుండా జానకిని జారనివ్వకుండా పట్టుకుంటున్నాడు. దింపెయ్యి జానకిని అని సత్యం కోపంగా అరిచాడు. ప్రభాకర్ జానకిని జాగ్రత్తగా దింపబోతుంటే జానకి పిట్టలాగా ఎగిరి చెట్టు మీద వాలింది. ప్రభాకర్కి మెలకువ వచ్చేసింది. ఆ కళని తలుచుకుంటూ ప్రభాకర్ 2 రోజుల దాకా చాలా కంగారు పడ్డాడు, చాలా ఆశ్చర్యపడ్డాడు. జానకి గురించి తన మనసులో రహస్యంగా ఉన్న ఆలోచనలన్నింటికీ ఒక దారి తెన్ను దొరికినట్టు అనిపించింది. దాని గమ్యం కనపడగానే విచిత్రమైన ఆనందం కలిగింది. జానకి అంటే అతనికి ఎప్పటినుంచో ఎంతో ఇష్టంగా ఉంది. కానీ ఆ సంగతి, ఆ కల వచ్చేదాకా అంత స్పష్టంగా బయటపడలేదు. స్నేహితుడి చెల్లెలు కాబట్టి ఆమెతో స్నేహంగా ఉన్నాననుకుంటున్నాడు. కానీ తన మనసులో వేరే అభిప్రాయం ఒకటి మొలకెత్తి పెరుగుతోందనే స్పృహ లేదు అన్నాళ్ళు. జానకిని చూసిన మొదటి రోజు నుంచి తనకి గుర్తున్న సంగతులన్నీ మననం చేసుకున్నాడు. ఆ 2 రోజులు ఆమె ఎంతో విచారంగా, సంతోషంగా, ఉత్సాహంగా, నిరుత్సాహంగా, కోపంగా, సరదాగా, అనేక రకాలుగా, అనేక సందర్భాల్లో ఉండగా చూశాడు. వాళ్ళ ఇంట్లో ఎంతో సన్నిహితంగా మసిలాడు. ఆమె స్వభావం గ్రహించడానికి వీలైన సందర్భాలు ఎన్నో చూశాడు. ఎన్నడూ ఆమె మీద వ్యతిరేక భావం కలగలేదు. అలా మాట్లాడిందేమిటి, అలా ప్రవర్తించిందేమిటి అని ఆమె మాటలకి, చేష్టలకి ఎన్నడూ అతని మనసు కించపడలేదు. పైగా ఎన్నో విధాలుగా ఆమె మీద సదభిప్రాయమే, గౌరవమే కలిగింది. జానకి ప్రవర్తన గురించి తలుచుకుంటోన్న కొద్దీ పెద్దవాళ్ళంటే ఆమె చూపించే జాలి, ప్రేమ, అభ్యుదయకరమైన విషయాలంటే ఆమె శ్రద్ధ, ఉత్సాహం, ప్రతి పనిలోనూ ఆమె నిజాయితీ, పట్టుదల అన్నీ కళ్ళ ముందు కదిలి ఒక్కొక్క సంఘటనలోనూ ఆనాడు తనకి అంత స్పష్టంగా కనబడని మంచితనం, మెత్తనితనం కొత్తగా కనపడ్డట్టు అనిపించింది. ఏమీ ప్రత్యేకత లేని మనిషిలాగా, ఎంతో సామాన్యమైన మనిషిలాగా కనిపిస్తుంది జానకి కొత్త వాళ్ళకి. మొదట్లో తనకి అలాగే కనిపించేది. అదంతా ఆమె నిర్మలత్వం, అతిశయాలకి, ఆడంబరాలకి తావు ఇవ్వని ఆమె సహజత్వం. ఆమెను ఎంతో దగ్గరగా చూసి అర్థం చేసుకుంటేనే కానీ ఆ విషయాలు తెలియలేదు. ఎంతో గంభీరమైన మనిషి ఆమె. అణువణువులోనూ సంస్కారం గల మనిషి, అడుగడుగులోనూ చిత్తశుద్ధితో ప్రవర్తించే మనిషి. జానకి గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఇన్నాళ్ళు ఆమెను గుర్తించవలసినంతగా గుర్తించలేదే, గౌరవించవలసినంతగా గౌరవించలేదే అని కొత్త విచారం ప్రారంభమైంది ప్రభాకర్కి. కానీ అది నిజం కాదేమో. తన అంతర్గత హృదయం ఆమెను గుర్తిస్తూనే ఉందేమో, గౌరవిస్తూనే ఉందేమో. లేకపోతే ఆ కళ అంత సంతోషకరంగా ఉండదు కదా అని తోచి ఆ ఆలోచనతో కొంత సంతృప్తి పడ్డాడు. ఆ కళ గురించి ఆమెకు చెప్తే ఏమంటుంది, ఏమనుకుంటుంది అని చాలా ఆలోచించాడు. అబద్ధాలకి దారి తీస్తుందేమోనని భయం వేసింది. జానకి లాంటి స్త్రీకి తను అర్హుణ్ణి కానని ఆ క్షణాలలో ఎంతో గాఢంగా అనిపించింది. ఆమె మీద కలిగిన గాఢమైన ప్రేమ ఆమె తనకి సాధ్యం కాదన్నంత భయం కలిగించింది. ఎప్పుడో ఎక్కడో చదివిన మాటలు పదే పదే తలలో మెదిలాయి. ఓ పురుష పుంగవులారా, మీ
మీ స్త్రీలకు మీరు సంపూర్ణంగా అనర్హులు. ఎంత అనర్హులైన పురుషులకు కూడా అనర్హులయ్యే స్త్రీలు ఉంటే ఉండవచ్చును, కానీ సర్వసాధారణంగా అర్హులైన స్త్రీలందరికీ అనర్హులైన పురుషులే లోకంలో. అందుకే జానకి లాంటి స్త్రీకి తన అనర్హుడిని కానని అంత గాఢంగా అనిపించింది. అతని హృదయం ఆమెని అంత ఎత్తున పెట్టుకుంది. వారం రోజులు ఆలోచించి తెగించి జానకి ఒక ఉత్తరం రాశాడు ప్రభాకర్. అందులో తన కళని చాలా జాగ్రత్తగా వర్ణించాడు. తర్వాత బ్రూనో గురించి విశేషాలు అడిగాడు. అంతే. ఉత్తరం చివర ఒక కవిత్వంలోంచి 2 పాదాలు ఎత్తి రాశాడు. నా పూల సజ్జ ఖాళీగా ఉంది. ఆ పుష్పం నేను గమనించకుండా ఉండిపోయింది. కవరు మీద జానకి అని అక్షరాలు దిద్దుతూ ఎన్నడూ తెలియని సంతోషం అనుభవించాడు. నా హృదయం శూన్యంగా ఉంది. ఈ నేస్తం నేను గమనించకుండా ఉండిపోయింది అనుకున్నాడు. ప్రభాకర్ ఉత్తరం జానకి అందింది. ముందు బ్రూనో చాలాసేపు చదివాకే జానకి అందింది. జానకి చదివి కొంచెం ఆశ్చర్యపడింది. అప్పుడు శాంత, సత్యం ఇంట్లో లేరు. రాత్రి వాళ్ళు వచ్చాక ప్రభాకర్ గారు ఉత్తరం రాశారు చూడండి అని ఆ ఉత్తరం శాంత చేతికి ఇచ్చింది. పైకి వెళ్తుంటే శాంత, సత్యం కూడా ఉత్తరం చదివారు. నేను 2 దెబ్బలు కూడా వేసినట్టు కల వస్తే పోయేది అన్నాడు సత్యం నవ్వి. మంచివాళ్ళని కూడా కొట్టబుద్ధేస్తుందా నీకు అంది శాంత. మరి జానకి చెయ్యేందుకు విరగ్గొట్టాడు? అతను విరగ్గొట్టలేదు, జానకే ఇచ్చింది. ఇచ్చినా తీసుకోకూడదు. అది సరే గాని నీకేమనిపించింది ఇది చదువుతుంటే? జానకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనుకుంటాను. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు అలా అనిపించాడు. అలాగా? నేనెప్పుడూ గమనించలేదే. జానకి ఎలా ఫీల్ అయింది ఈ ఉత్తరం చూసి? ఎప్పట్లాగే ఉన్నట్టుంది. అయినా ఏముంది అందులో? పాపం చాలా చంకుతూ రాసినట్టున్నాడు. ప్రభాకర్ చాలా సెన్సిటివ్గానే ఉంటాడు, కానీ అతని తల్లి, తండ్రి, అక్కలు పరమ చెత్త మనుషులు సత్యం. ఏం చేస్తారు చెత్త మనుషులైతే? ఆ సమస్యని పరిష్కరించుకోలేడా అతను? ప్రేమ ముందు అదొక సమస్య, అందులోనూ కమ్యూనిస్టు జ్ఞానం గల ప్రేమ ముందు. జానకి అభిప్రాయం తెలియకుండా మనం ఇలా మాట్లాడుకోవడం బాగాలేదు. వాళ్ళ సంగతి కాదు, జనరల్గా అంటున్నాను. అత్తలు, ఆడబిడ్డలు ఎప్పుడు పీడిస్తారు కోడల్ని? భర్తలు అందుకు అవకాశం ఇస్తేనే కదా. భార్యల్ని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ ముందు పడేస్తేనే కదా. కోడళ్ళు కూడా వెర్రి మొహాలు వేసుకుని అన్నిటినీ భరిస్తూ ఉంటేనే కదా. అలాంటి పరిస్థితి లేదు కదా ఇక్కడ. ప్రభాకర్ అలాంటి వాడు కాడు. అలాంటి వాడైతే జానకి అతన్ని ఇష్టపడదు. నిజంగా వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమైతే మిగతా విషయాల్లో ఎలా చేసుకోవాలో అలాగే చేసుకుంటారు. మర్నాడు సత్యం ప్రభాకర్ ఉత్తరం జానకి ఇస్తూ, జవాబు రాసావా అన్నాడు. ఏముంది జవాబు రాయడానికి అంది జానకి. సత్యం ఇంకేమీ అనకుండా ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత ప్రభాకర్ జంకుతూ వచ్చాడు. గదిలోంచి జానకి పాట వినబడుతుంటే నిశ్శబ్దంగా గుమ్మం బయటే నిలబడి ఉన్నాడు. పాట అయిపోయాక ఇంకో పాట కోసం ఎదురు చూస్తుంటే జానకి బయటికి వచ్చింది. అదేమిటి, ఎంతసేపు అయింది మీరొచ్చి అంది. ఇప్పుడే లేండి, పాట చక్కగా వినపడుతుంటే అలా నించున్నాను. అంత చక్కగా ఉందా? ఏదో పాడుకున్నాను. మీకోసం మీరు పాడుకున్నారు కాబట్టే మరీ బాగుంది. అలాంటప్పుడే వినాలి అసలు. కొంచెం సిగ్గుపడినట్టు ఊరుకుంది. జానకి ఎప్పట్లాగే ఉంది. ఏమీ మార్పు కనబడలేదు అతనికి. మీ ఉత్తరం అందిందండి అంది కొంచెం నవ్వి. పోస్ట్ వారికి కృతజ్ఞతలు అనుకున్నాడు. బ్రూనో ఏడి అన్నాడు. ఆడుకుంటున్నాడు వాకిట్లో. ఉత్తరం చివర రాశారే, ఆ మాటలు ఎక్కడివి అంది జానకి కొంచెం కుతూహలంగా. ఠాగూర్ గీతాంజలిలోవి. అంత బాగుంటుందా గీతాంజలి? అంతా కాదు, కొంత. అంత బాగుంటుంది. ఆ మాటలు ఎవరితో అంటారు? భక్తుడి ఊహలు అవి, ఈశ్వరుడి గురించి. ఈశ్వరుడంటే మండిపడతారుగా మీరు అని జానకి మెత్తగా నవ్వింది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కో ఈశ్వరుడు ఉంటాడు. నా ఈశ్వరుడు మీరు అందామనుకుని అతి ప్రయత్నం మీద మాటలు ఆపుకుని నవ్వి ఊరుకున్నాడు. ఈసారి మీరు వచ్చేప్పుడు గీతాంజలి తెచ్చి పెడతారా? తప్పకుండా, రేపే తెచ్చి పెడతాను. ఈశ్వరుడి గురించి భక్తుడు ఇంకా ఏమేమి ఊహిస్తాడో చూస్తాను అని నవ్వింది. ఇంట్లో ఇంకో కంఠం వినపడేప్పటికీ బ్రూనో వాకిట్లోంచి సత్యం అంటూ పరిగెత్తుకొచ్చాడు. ప్రభాకర్ వెంటనే బ్రూనోని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. వాడి చేతుల నిండా మట్టే. దింపేయండి, మీ బట్టలు పాడవుతాయి. పర్వాలేదులేండి, పాడైతే మార్చుకుంటాను. 2 రోజుల నుంచి బస్సుల్లోనూ ఆఫీసుల్లోనూ దేకుతూనే ఉన్నాను. అంతకన్నా ఏం పాడవుతాయి పిల్లాడిని ఎత్తుకుంటే. సరే, మీకు అంత సరదాగా ఉంటే ఉంచుకోండి, మాపుకోండి. పిల్లలు మాపేస్తే సరదాగానే ఉంటుందిలేండి. ఇతని స్పర్శ ఎంతో బాగుంటుంది నాకు. అయితే మీరే తీసుకుపోండి, మిమ్మల్ని చంపేస్తున్నాడు ఇంట్లో. తీసుకుపోతే రాడుగా, నేనే వచ్చేస్తాను ఇక్కడికి.
వచ్చేయండి అయితే అని నవ్వింది జానకి. ఎప్పుడు జరిగే మాటలే అవి. అయినా ప్రభాకర్ ఆశ వల్ల ప్రతి మాట అతనికి గొప్ప ప్రోత్సాహకరంగా ధ్వనించింది. ప్రభాకర్ బ్రూనో జేబులో తాయిలం పెట్టి చేతులు కడుక్కున్నాక తిను, ఏం లేకపోతే అంతా మట్టి, చీ ఫ్యూడల్ అని వాణ్ణి కిందకి దింపాడు. బ్రూనో జానకి దగ్గరికి పరిగెత్తుకొచ్చి అమ్మా ఇంకో సత్యం అని జేబు చూపించాడు. ఇంకో సత్యం కాదు ప్రభాకర్ అనాలి, ప్రభాకర్ అనాలి, ప్రభాకర్, ప్రభాకర్, ప్రభాకర్ జపం చేస్తున్నావేమిటి అంటూ వచ్చాడు సత్యం. జానకి సిగ్గుపడిపోయింది. వీడే విధవ, ఎన్నిసార్లు చెప్పినా అంటున్నాడు అని ఆ కంగారులో ఎటూ తోచక వాడి బుగ్గ పట్టుకుంది. వాడు సత్యం దగ్గరికి పరిగెత్తుకుపోయి కాళ్ళు చుట్టేసి అమ్మచ్చి పూరల్ అని కోపంగా ఫిర్యాదు చేశాడు బుగ్గ చూపించి. నువ్వు ముద్దొచ్చావమ్మా అందుకని పట్టుకుందిలే, ఇంకేం లేదు అని సత్యం వాడిని సముదాయించాడు. వాడి చేతులు నిండా మట్టే, కొంచెం కడుగు అంది జానకి సత్యంతో. నేను కడుగుతాను పదమ్మా అని ప్రభాకర్ లేచాడు. నువ్వు కూర్చో, నేను కడుగుతాలే, మొహం కడుక్కోవాలి నేను అని సత్యం బ్రూనోని వాకిట్లోకి తీసుకెళ్లాడు. మళ్ళీ బ్రూనో పరిగెత్తుకొచ్చేదాకా జానకి ప్రభాకర్కి మాటలే జరగలేదు. ఒకసారి జానకి వాళ్ళ ఫ్యాక్టరీ యజమానురాలు అంటే యజమాని భార్య ఇద్దరు బంధువుల్ని వెంట పెట్టుకుని ఫ్యాక్టరీ చూపించడానికి తీసుకొచ్చింది. చాలాసార్లు అలా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఫ్యాక్టరీ చూపిస్తూనే ఉంటుంది. ఆమెకు 40 ఏళ్ళు దాటి ఉంటాయి, కానీ 30 ఏళ్ల మనిషిలాగా కనపడుతుంది. పుష్టిగా తిని విశ్రాంతిగా బతుకుతున్న మనిషిలాగా బొద్దుగా నవనవలాడుతూ ఉంటుంది. ఎంతో నిరాడంబరంగా కనపడే ఖరీదైన చీరలు కడుతుంది. ఆమె చిటికిన వేలి ఉంగరంలో పదిగిన వజ్రం ఖరీదు 15,000 ఉంటుందని ఒక్క వర్కర్కి కూడా తెలీదు. చేతుల గాజుల్లో వజ్రాలు, చెవిదిద్దుల్లో వజ్రాలు, మెడలో దండల్లో మంచి ముత్యాలు, కెంపులు, ఇంకా ఏవేవో రాళ్ళు రప్పలు, అవన్నీ కలిసి కొన్ని లక్షల ఖరీదంటే ఆ లక్షల్ని అర్థం చేసుకోవడం కూడా ఆ వర్కర్లలో చాలామందికి చేత కాదు. ఆమె ఎప్పుడు వచ్చినా మహా ఖరీదైన ఓడంత కారులో వస్తుంది. ఆమె వచ్చే ముందు అమ్మగారు వస్తున్నారు అంటూ సూపర్వైజరు సెక్షన్లో ఈ మూల నుంచి ఆ మూలకి ఒక పరుగు తీస్తూ ఉంటాడు. ఆ పూట కూడా అతను అలా పరుగు తీస్తేనే అందరికీ తెలిసింది అమ్మగారు వస్తున్నారని. అంతలో అమ్మగారు రానే వచ్చారు. ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషిని వెంట పెట్టుకుని. వాళ్ళు కూడా నవనవలాడ్డంలో అమ్మగారికి ఏమీ తీసుకోకుండా ఉన్నారు. అమ్మగారు చిన్న కంఠంతో వాళ్ళకి ఏదో చెబుతోంది. తమ సిరి సంపదల్ని బంధువులకు చూపించుకునేటప్పుడు ఐశ్వర్యవంతుల మొహాల్లో కనపడే తళతళ ఆమె మొహాన్ని మరింత కాంతివంతం చేస్తోంది. ఆమె అప్పుడప్పుడు వర్కర్స్ వైపు గంభీరంగా చూస్తోంది. మీకు తిండి పెట్టేది ఎవరనుకున్నారు? మేమే అన్నట్టు. తను కన్నెత్తి వాళ్ళ వైపు చూడడమే వాళ్ళకి మహాభాగ్యమైనట్టు, తన హృదయంలో వాళ్ళ పట్ల దయాదాక్షిణ్యాలు పొంగి పొర్లిపోతున్నట్టు ఒక్కొక్కరిని చూసి చిరునవ్వులు చిందిస్తోంది. ఒకరిద్దరిని దయగా పలకరించింది కూడా. సాయమ్మ బాగున్నావా, యాదయ్య బాగున్నావా అంటూ. వాళ్ళు ముగ్గురు బల్లల పక్క నుంచి నడిచి వెళుతుంటే ఎంతో నాజూకైన పరిమళాలు వీచాయి వాళ్ళ బట్టల మీద నుంచి, జుట్టుల మీద నుంచి. వాళ్ళు తమ బల్లల ముందు నుంచి దాటిపోయేదాకా మౌనంగా ఉండి వాళ్ళు దాటిపోగానే గిరి కొంచెం కంఠం తగ్గించి అన్నాడు, అమ్మగారిని పోషించేది ఎవరనుకున్నారు? ఆమె భర్త కాదు, మనమే పోషిస్తున్నాం అమ్మగారిని. ఆ బట్టలు నగలు అన్నీ మనమే ఇచ్చాం. పక్క బల్ల దగ్గర వ్యక్తి కొంచెం నవ్వాడు. ఏమిటని ఇంకో వ్యక్తి అడిగితే అతని చెవిలోకి గిరి అన్న మాటలు సరఫరా చేశాడు. అతను కూడా నవ్వి, అయితే ఆ చుట్టాలకి ఈ పూట తిండి పెట్టేది మనమేనా అన్నాడు ఉల్లాసంగా. ఆ మాటల్ని మధ్య వ్యక్తి మళ్ళీ గిరి చెవిలో వేశాడు. చుట్టాలకేంటి, వీళ్ళ మొగుళ్ళకి, పెళ్ళాలకి, పిల్లలకి అందరికీ తిండి పడేసేది మనమే అన్నాడు గిరి మళ్ళీ. ఆ మాటలు ఇటు 4 బల్లల వరకు అటు 4 బల్లల వరకు సరఫరా అయ్యాయి. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉత్సాహంగా తలో మాట అన్నారు. తన వీపు వెనకాల వర్కర్స్లో గుసగుసలు నవ్వులు యజమానురాలు పసిగట్టింది. వర్కర్స్ తన పట్ల వినయ విధేయతలు చూపించడం లేదని, నిర్లక్ష్యంగా నవ్వుకుంటున్నారని పసిగట్టగానే ఆ విషయం బంధువులు గమనించక ముందే వాళ్ళని బయటికి తీసుకుపోవాలనే ఆతృతతో సెక్షన్లోంచి తొందరగా వెళ్ళిపోయింది. తర్వాత సూపర్వైజర్ని ఆఫీసులోకి పిలిచి వేరే గదిల్లో అతన్ని ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టింది. అతను నిర్ఘాంతపోయి గజగజ వణుకుతూ తలవాలేసి అమ్మగారి తిట్లన్నీ తిని చివరికి ఏడుపు మొహంతో ఎవరు అలా చేశారు, ఏ పక్క వాళ్ళు అని వివరాలు అడిగాడు ధైర్యం చేసి.
ఒకరేమిటి అందరూ అలాగే చేశారు, పెద్దవాళ్ళకి కొవ్వెక్కింది, మీలాంటి సూపర్వైజర్లు ఉంటే ఎంతకన్నా ఏ మర్యాద దక్కుతుంది మాకు అని మండిపడింది అమ్మగారు. సూపర్వైజర్ పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. ఫలానా వాళ్ళు నవ్వారని ప్రత్యేకించి చెప్తే వాళ్ళ మీద అరవగలడు, కానీ అందరూ నవ్వారంటే అందరినీ ఏం చేయగలడు? యజమానురాలి తిట్లన్నీ తిని ఎడుగు మొహం పెట్టుకుని సెక్షన్లోకి వచ్చి ఆ తిట్లు వర్కర్స్ మీద గుమ్మరించడం మొదలుపెట్టాడు. యజమానులు భిక్ష పెడితేనే బతుకుతున్నారయ్యా మీరు, ఆ మాత్రం విశ్వాసం ఉండాలయ్యా. కుక్కకి కూడా విశ్వాసం ఉంటుంది, మనిషికి లేకపోతే ఎలాగా అని మొదలుపెట్టి అటు ఇటు తిరుగుతూ అందరినీ మందలిస్తున్నట్టు ఏదేదో మాట్లాడుతూ అమ్మగారికి కోపం వస్తే మీ బతుకులు రోడ్డు పాలే అన్నాడు. సూపర్వైజర్ హఠాత్తుగా వచ్చిపడి సంగతి ఏమిటో చెప్పకుండా అంత పొగరుమోత్తనంగా మాట్లాడడం చూస్తే చాలామందికి కోపం వచ్చింది. అమ్మగారిని చూసి నవ్వింది ఎవరు సార్ అని కొంతమంది కంగారు పడ్డారు. ఎవరు నవ్వారో ఎవరు నవ్వలేదో తనిఖీలు చేస్తూ కూర్చుంటామా? అమ్మగారు గట్టిగానే చెప్పారు. అందరినీ తీసి పారేయమని చెప్పారు. అమ్మగారికి కోపం వస్తే అప్పుడు తెలుస్తుంది మీ పని. తీసి పారేయండి సార్, అందరినీ తీసి పారేసి ఫ్యాక్టరీ మూసేసుకోండి అన్నాడు ఒక ముసలి వర్కరు. సూపర్వైజర్ తిట్టిన తిట్లకి అతనికి కూడా అంత ఒళ్ళు మండింది. మూసుకోవాల్సింది ఏముందయ్యా, అంటే 1,000,000 మంది ఉరికొస్తారు, మళ్ళీ వాళ్ళని తీసేయవలసిందేగా సార్, వాళ్ళతో మాత్రం ఇబ్బంది రాదా మీకు? సూపర్వైజర్ కొంచెం తగ్గి, ఎందుకొచ్చిన మాటలయ్యా, మర్యాదగా మసలుకోండి చెప్తున్నా, మీ మంచికే చెప్తున్నా, లేకపోతే మీరే అనుభవిస్తారు. నా సొమ్మేం పోయింది, మీ పనులు పోతే మీకు బాధపడతారు, నేను బాధపడతానా అని గొణిగి వెళ్ళిపోయాడు. ఏదైనా గొడవ వస్తే వర్కర్స్ ఆ మాత్రం నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడడానికి కారణం వాళ్ళ యూనియనే. యూనియన్ సెక్రటరీ మల్లేశం రోటరీ సెక్షన్లో పనిచేస్తున్నాడు. చదువు వచ్చు అతనికి. యూనియన్ వ్యవహారాలు యజమానుల ఇష్టానుసారం నడిపే మనిషి కాడు అతను. మల్లేశం సెక్రటరీగా రాకముందు అన్ని యూనియన్ల లాగానే వీళ్ళ యూనియన్ కూడా యజమానుల జేబు సంస్థలా ఉండేది. సూపర్వైజర్లు వర్కర్లను బూతులు తిట్టినా ఎవ్వరికీ నోరెత్తడానికి ధైర్యం ఉండేది కాదు. దాదాపు 1.5 ఏళ్ల నుంచి సత్యం వాళ్ళకి ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్లతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. సత్యం వాళ్ళ ప్రోత్సాహం మీదే మల్లేశం సెక్రటరీగా నిలబడ్డాడు. పాత సెక్రటరీతో విసిగిపోయి ఉన్న వర్కర్లు ఇతన్ని ఉత్సాహంగా గెలిపించారు. ఇతర ఫ్యాక్టరీల్లో సమ్మెలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన కరపత్రాలు తమ వర్కర్స్లో పంచడం, చందాలు పోగు చేసి సమ్మె చేసే వాళ్ళకి పంపించడం, అవసరమైనప్పుడు వర్కర్లు చేసే ఊరేగింపుల్లో కలవడం లాంటి పనులు మల్లేశం వచ్చాకే ప్రారంభమయ్యాయి. ప్యాకింగ్ సెక్షన్లో ఏదో గొడవ అయిందని వినగానే మల్లేశం కొంచెం ఖాళీ చిక్కించుకొని అక్కడికి వచ్చాడు. సూపర్వైజర్ ఏమని తిట్టాడో వాళ్ళ ద్వారా విన్నాడు. లంచ్ టైంలో గిరి అతనికి అసలు సంగతి చెప్పేశాడు. ఎవరి సీట్లో వాళ్ళు పని చేసుకుంటూ ఏదో మాట్లాడుకోవడం కూడా తప్పేనా? సరే, ఆయన మళ్ళీ వచ్చి ఏమైనా అంటే అప్పుడు చూద్దాం అన్నాడు మల్లేశం. అతను వెళ్ళబోయే ముందు ఫలానా ఫ్యాక్టరీ వర్కర్లు నిరాహార దీక్ష చేస్తున్నారని, ఒకసారి చూసి వస్తే బాగుంటుందని కొంతమంది వర్కర్లకి చెప్పాడు. మేం వెళ్తాం అని చాలామంది ఉత్సాహం చూపించారు. వెళ్ళదలుచుకున్న వాళ్ళందరూ షిఫ్ట్ అయ్యాక వెళ్ళి వివరాలు తెలుసుకుని రండి, నేను ఇవాళ వేరే పని మీద వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు మల్లేశం. సాయంత్రం బయలుదేరే వాళ్లతో జానకి, లక్ష్మి, ఇంకో 2 ఆడవాళ్ళు కూడా బయలుదేరారు. మొత్తం 20 మంది దాకా వెళ్ళారు. జానకి అంతకు పూర్వం నిరాహార దీక్షల వ్యవహారం ఎన్నడూ చూడలేదు. ఆ సంగతి విన్నప్పుడే ఆశ్చర్యపోయింది. అదేం పని, ఇళ్లల్లో అలిగి అన్నాలు మానేసినట్టు అనుకుంది. చిన్న గుడ్డడారాలో ఒకతను చాప మీద కూర్చుని ఉన్నాడు. 25 ఏళ్లు దాటి ఉంటాయి. అతనికి గళ్ళ షర్టు, ప్యాంటు వేసుకుని ఉన్నాడు. బట్టలు బాగా మాసి ఉన్నాయి. మెడలో వాడిపోయిన మందార పూల దండ ఒకటి వేళ్లాడుతోంది. అతను అన్నం మానేసి 4వ రోజు నడుస్తోందని చెప్పారు. ఒత్తిలాగా వేళ్లాడిపోతున్నాడు నీరసంతో. అతన్ని చూసి చూడగానే జానకికి చెప్పలేనంత జాలేసింది. అయ్యో, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని గట్టిగా కోప్పడదాం అనుకుంది. ఆ డేరాలోనే ఇంకో మూల 4 మనుషులు పేకాడుతున్నారు. వాళ్ళంతా పేదగానే ఉన్నారు. వాళ్ళ చుట్టూ సిగరెట్ పెట్టెలు, అగ్గిపెట్టెలు, కాఫీ కప్పులు పడి ఉన్నాయి. వేరే ఫ్యాక్టరీ నుంచి కొంతమంది వర్కర్స్ వచ్చారని తెలిసినా వాళ్ళు తలలు తిప్పి చూశారే కానీ పేకాట ఆపి లేవలేదు. డేరా బయట 2-3 నిలబడి మాట్లాడుకుంటున్నారు. అంతకన్నా జనం లేరు. ఆ రోడ్డుకి ఆవలి పక్కనే వాళ్ళ ఫ్యాక్టరీకి ఎదురుగానే ఈ డేరా వేశారు. బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ బిలబిల్లాడుతూ డేరాలోకి జొరబడ్డారు. దీక్ష పూరిన వ్యక్తి చిరునవ్వుతో కూర్చోండి అన్నాడు నీరసంగా.
వీళ్ళ చేతుల్లో పూలదండ లాంటిదేమీ లేకపోయేసరికి అతను మరింత నీరసపడిపోయాడు. మెడలో దండ వాడిపోయింది కాబట్టి అది తీసేసి కొత్త దండ వేస్తే అతని శరీరానికి కొత్త సత్తువ, మొహానికి కొత్త తేజస్సు తప్పకుండా వచ్చేవే. వీళ్ళందరూ అతని ముందు నేల మీద బాసిం పట్లు వేసుకుని కూర్చున్నారు. అసలేం జరిగింది అని వీళ్లలో ఒకతను ఒక పేకాట రాయుడిని అడిగాడు. అతను పేకాట ఆపవలసి వచ్చినందుకు కొంచెం ఇబ్బంది పడి జరిగిన సంగతి గబగబా 2 ముక్కల్లో చెప్పేశాడు. వీళ్ళ సెక్షన్లో 40 మంది దాకా టెంపరీ వర్కర్స్ అట. వాళ్ళంతా 5-6 ఏళ్ల నుంచి టెంపరీగానే పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చెయ్యమని మేనేజ్మెంట్ని ఎన్నిసార్లు అడిగినా పని జరగటం లేదు. అందుకే ఈ నిరాహార దీక్ష ప్రారంభించవలసి వచ్చింది. ఆ 4 మాటలు చెప్పేసి ఆ పేకాట రాయుడు మళ్ళీ ఆటవైపు తిరిగి కింద మొక్క ఒకటి తీసుకుని దాన్ని చూసి సంబరపడిపోతూ తన మొక్క ఒకటి కింద పడేశాడు. అతనితో మళ్ళీ మాట్లాడాలంటే సందు ఇవ్వకుండా చేతిలో మొక్కలు సర్దుకోవడంలో మునిగిపోయాడు. దీక్ష చేస్తున్న వ్యక్తి పేరు నరసింహ అని తెలిసింది. నరసింహ కొంచెం దూరంగా ఉన్న కూజా వైపు నీరసంగా సాగి మంచినీళ్లు వంపుకునే ప్రయత్నం చెయ్యబోతోంటే అతని ఎదురుగానే ముందు వరుసలో కూర్చున్న జానకి చప్పున లేచి, నేను ఇస్తాను, మీరు కూర్చోండి అని గ్లాసు తీసుకుని అది చాలా మురికిగా ఉంటే శుభ్రంగా కడిగి దాని నిండా మంచినీళ్లు వంపి ఇచ్చింది. అతను చాలా ఆశగా ఆ మంచినీళ్ళన్నీ తాగి గ్లాసు కింద పెట్టాడు. ఇంకా ఇమ్మంటారా? అక్కర్లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. జానకి గ్లాసు తీసి మళ్ళీ కడిగి కూజా మీద బోర్లించింది. అక్కడే ఉండి అతని దీక్ష ముగిసే వరకు అతనికి సేవ చేద్దామనిపించింది జానకి. ఆరోగ్యంగా ఉన్న మనిషి 4 రోజుల నుంచి అన్నం తినకుండా ఉండటం అంటే మాటలా? ఇంకా ఎన్నాళ్ళు ఉండాలో? అందరి కోసము ఒక్కడే బాధపడుతున్నాడు. మీరొక్కరే ఇలా కూర్చుండే ఏం లాభం అండి? సమస్య అందరిది కదా అంది ఆతృతగా అతని మొహంలోకి చూస్తూ. అందరూ కూర్చోవాలంటారా అని అతను కొంచెం నవ్వాడు. అలా అనడం లేదు, అందరూ కలిసి పోట్లాడే పద్ధతి ఏదన్నా చేస్తే బాగుంటుంది. జానకి వెనక కూర్చున్న యాదయ్య కొంచెం గట్టిగా అన్నాడు. నిరాహార దీక్ష చేస్తే ఒక్క మనిషే చేస్తాడు, మిగతా వర్కర్లు చెయ్యి పడదు అందులో. అందరూ కలిసి కొట్లాడాలి కదా. పేకాట రాయుళ్లలో ఒకతను ఇటు మొహం తిప్పి శాంతియుతంగా కొట్లాడాలని చెప్పింది మా యూనియన్ అన్నాడు. యూనియన్ చెప్పింది తప్పో ఒప్పో ఆలోచించుకోవాలి సార్ మీరు అన్నాడు వీళ్లలో ఇంకో అతను. వీళ్ళంతా తన దీక్షని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన శత్రువుల గుంపులాగా కనబడ్డారు నరసింహానికి. ఇంకో 2 రోజులు పోతే తన దీక్ష చూసి బెదిరిపోయి మేనేజ్మెంట్ వాళ్ళు కాళ్ల బేరానికి దిగుతారని, సిటీలో అన్ని ఫ్యాక్టరీలకి తన కీర్తి పాకిపోతుందని రకరకాల ఊహల్లో ఉన్నాడాయన. ఈ వచ్చిన వాళ్ళు ఒక్క పూలదండన్నా తేగపోగా నువ్వు చేస్తున్న పని తప్పంటుంటే నరసింహంకి ఒళ్ళు భగభగా మండిపోయింది. నా ప్రాణాలు పోయినా సరే నా డిమాండ్లు నెగ్గే వరకు అన్నం ముట్టేది లేదు అన్నాడు కళ్ళు తళతళ మెరిపిస్తూ. డిమాండ్లు మీ ఒక్కరివేనా అంది జానకి వెంటనే. అందరి తరపున నేను కూర్చున్నాను అన్నాడు తన వీరత్వాన్ని కళ్ళల్లో చూపించడానికి ప్రయత్నిస్తూ. అందరి తరపున ఒక్క మనిషే కొట్లాడటం, అందులో మిగతా వాళ్ళకి ఏమీ భాగం లేకపోవడం పొరపాటు కాదా అన్నారు వీళ్లలో 2-3. అంతలో ఫ్యాక్టరీ సైరన్ కూసింది. గేటులోంచి ప్రవాహంలాగా కార్మికులు బయటకొచ్చారు. వాళ్ళల్లో చాలామంది ఆ డేరా చుట్టూ మోగి కొందరే డేరాలోకి చొరబడ్డారు. జానకి వాళ్ళ బృందం అంతా లేచి బయటికి వచ్చేశారు. ఆ జనంలో లక్ష్మికి తెలిసిన రాఘవయ్య కనబడ్డాడు. అతను కూడా వీళ్ళలాగే అక్కడికి వచ్చాడు. అతను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్కర్ అని లక్ష్మి చెప్పింది. 40 ఏళ్ళు ఉంటాయి అతనికి. కొంచెం చదువుకున్న వాడిలా ఉన్నాడు. మీరు వచ్చారా అమ్మా అంటూ నవ్వుమోహంతో లక్ష్మి దగ్గరికి వచ్చాడు రాఘవయ్య. మా వాళ్ళు వస్తుంటే చూద్దామని వచ్చాం. ఆయన ఎన్నాళ్ళు కూర్చుంటాడండి అలాగా అంది లక్ష్మి రాఘవయ్యతో. ఆయన డిమాండ్లు మేనేజ్మెంట్ ఒప్పుకునేదాకా కూర్చోవాలిగా. వాళ్ళ యూనియన్ నిరాహార దీక్ష చెయ్యాలందట. ఈయన చేస్తానని ముందుకొచ్చాడు. మెళ్ళ ఒక దండ పడేసి కూర్చోమన్నారు. ఒక వర్కర్ అన్నం తినకుండా కూర్చుంటే మేనేజ్మెంట్కి ఏం జాలా? నెమలికంట్లో నీళ్లు తిరిగితే వేటగాడికి జాలా అని. ఆ మాటకొస్తే వర్కర్స్ రోజు ఒక పూట నిరాహార దీక్షలే చేస్తారుగా ఇళ్లలో అని రాఘవయ్య వీళ్లతో మాట్లాడుతూ ఎవరెవరినో పిలిచి మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా కలగజేసుకున్నారా అని అడుగుతున్నాడు. యజమానులు వీళ్లతో ఒక్కసారి కూడా సంప్రదింపులకు రాలేదట అప్పటి వరకు. ఆ డేరా వేసి 4 రోజులైంది. ఒక షిఫ్ట్ వర్కర్లు కూడా పని మానలేదు. పని మానితే కదయ్యా పని చేయించుకునేవాడు జడిసేది.
అక్కడికి వచ్చినప్పటి నుంచి జానకి గతంలో తన తేజక్కు ప్రవర్తనలాగా వీళ్ళ వ్యవహారం కూడా ఉన్నట్టు అనిపిస్తూనే ఉంది. బెజవాడలో ఉన్నప్పుడు తను ఇలాగే చేసేది. తనకి బాధేసినప్పుడల్లా అన్నం మానేసేది. తన దుఃఖంలో తనకి అన్నం తినబుద్ధి కాక అలా చేసేది. అతని కోసం వంట మానేది కాదు, వడ్డన మానేది కాదు. ఇంకా చెప్పాలంటే రాత్రి పగలు ఏ సేవలు మానేది కాదు. మానడానికి వీలున్న విషయాలు కూడా మానేది కాదు. అన్నీ అమర్చి పెట్టి అన్ని అవసరాలు తీర్చి తర్వాత దుఃఖపడుతూ దూరంగా కూర్చునేది. అతను జాలిపడాలని, అతని మనసు కరగాలని పుట్టెడు ఆశతో ఎదురు చూసేది. తన కష్టసుఖాలు పట్టించుకొని భర్తకి అన్నీ అమర్చి పెడుతూ అన్ని అవసరాలు తీరుస్తూ తర్వాత తనలో తను దుఃఖపడుతూ దూరంగా కూర్చునే తెలివి తక్కువ భార్య స్థాయిలోనే ఉన్నారా కార్మికులు అనిపించింది జానకికి ఆలోచిస్తుంటే. ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న మనుషులైతే తిండి తిప్పలు మానుకుంటారు, కానీ అలాగా అంత ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నారా వీళ్ళు? మరి ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించటం ఏమిటి? యజమానుల కోసం చేసే పని ఆపకుండా నిరాహార దీక్షలు చేస్తూ కూర్చునే స్థితిలో కార్మికులు ఉన్నారంటే వాళ్ళ అజ్ఞానం ఒకప్పటి తన అజ్ఞానం కన్నా ఏమీ తక్కువ కాదనిపిస్తోంది జానకికి. ఇంత చిన్న విషయం కార్మికులకి తెలియడం లేదా అండి అంది ఆశ్చర్యపోతూ రాఘవయ్యతో. దీనికే ఇలా అంటున్నారా మీరు? ఈ ఫ్యాక్టరీలో అంతా కలిసి 500 మందన్నా లేరు. మా డిపార్ట్మెంట్లో ఏమైందో తెలుసా అమ్మా? ఈ మధ్య మాకు ఎప్పుడు బోలెడు సమస్యలు నానుతూనే ఉంటాయి. కొన్ని సమస్యలు మరీ తీవ్రంగా వచ్చి సమ్మె కావాలా అక్కర్లేదా అని సమ్మె బ్యాలెట్ పెట్టింది మా యూనియన్. 190 మంది వర్కర్లు సమ్మె కావాలన్నారు. తీరా అంతదాకా అయ్యాక మనం శాంతియుతంగా వెళ్ళాలి, సమ్మెలు చెయ్యకూడదు, నిరాహార దీక్షలు చెయ్యండి అన్నారు యూనియన్ వాళ్ళే. మొదట సమ్మె కావాలా అక్కర్లేదా అని ఎందుకు అడిగారు? అయితే మెజారిటీ వర్కర్లు సమ్మె అక్కర్లేదు అంటారని ఆశపడ్డారు యూనియన్ నాయకులు. వాళ్ళ ఊహ తారుమారయ్యేసరికి సమ్మెని తప్పించే ప్రచారం మొదలుపెట్టారు. వర్కర్లని సమ్మెలకు సిద్ధం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. మీకు ఇప్పుడే జీతాలు సరిపోవంటున్నారే, సమ్మె చేస్తే ఆ వచ్చే జీతం కూడా రాదుగా అని వాదిస్తారు చూడండి వాళ్ళు. సమ్మె చేస్తే జీతం రాదు కాబట్టి ఎప్పుడూ సమ్మెలు చేయొద్దంటారా? అయితే మిగతా ఫ్యాక్టరీ వర్కర్లు చందాలు వేసుకుని సమ్మె చేసే వాళ్ళని ఆదుకుంటారుగా, అలా ఆదుకోవాలని వర్కర్లకు నేర్పాలి, కానీ సమ్మెలే వద్దంటే మన సమస్యలు ఎలా తీరుతాయి అంది లక్ష్మి. అసలు వర్కర్లలో బలం ఉంటే సమ్మెకాలంలో కూడా జీతం ఇవ్వాలని పోట్లాడొచ్చుగా. సమ్మెకాలంలో కూడా బతికి ఉంటేనే కదా తర్వాత ఫ్యాక్టరీలకు వెళ్ళి పనిచేసేది అంది జానకి. వర్కర్లని అంత గట్టిగా తయారు చేయడం యూనియన్లకు ఇష్టం ఉండదమ్మా. మా దగ్గర అలాగే అయ్యింది. ఏదేదో వంకలు పెట్టి సమ్మె అక్కర్లేదన్నారు. వర్కర్లు ఎలా ఊరుకున్నారు? చాలామంది సమ్మె కావాలన్నారని చెప్పారుగా మీరు. కొందరం యూనియన్తో పోట్లాడాం, కానీ మా మాట నెగ్గలేదు. ఎక్కువ మంది ఆ మాట అడగాలి కదా. ఇంకా అంత చైతన్యం లేదమ్మా. కార్మికులు సరిగ్గా ఆలోచించుకోలేకపోతే మంచి కార్మిక సంఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? నాయకులు ఎలా చెప్తే అలా వినే పరిస్థితిలోనే కార్మికులు ఉన్నారు. సమ్మె చేయాలని యూనియన్ అంటే చేసేవాళ్లే, చెయ్యొద్దంటే ఎందుకు చెయ్యొద్దంటావని అడిగే పరిస్థితి లేదు. సమ్మె తప్పిందనగానే పోనీలేండి ప్రస్తుతానికి బెడద తప్పింది అన్నవాళ్లే చాలామంది. కార్మికుల సంఘాలు కార్మికుల మేలు కోసం పనిచేయాలి కదా. అవి యజమానుల సంఘాలే కానీ కార్మికుల సంఘాలు కావు. ఈ నాయకులకి కార్మికుల మేలు అక్కర్లేదు. కార్మికులు ఊరుకునే కొద్దీ సంఘాల నాయకులు మేనేజ్మెంట్కి ఇంకా ఇంకా బండ్లుగా తయారవుతూ ఉంటారు లంచాలు తిని అని రాఘవయ్య మొహం చాలా వెటకారంగా పెట్టి అన్నాడు. పాపం ఆ సంఘాల వాళ్ళు కూడా పేదతనాలు పోగొట్టుకోవడానికి కృషి చేస్తారులేండి. కార్మికుల పేదతనాలు కాదు, తమ పేదతనాలు పోగొట్టుకోవటానికి. జానకి వాళ్ళు కొంచెం నవ్వారు విచారంగా. రాఘవయ్య మళ్ళీ అన్నాడు, యూనియన్ చేసే పనులన్నిటినీ వర్కర్స్ నిలదీసి అడిగితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫ్యాక్టరీ కార్మికులకు నిరాహార దీక్షల? జైళ్లలో ఉన్న వాళ్ళకైతే ఇంకో మార్గం ఉండదు కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు, కానీ కార్మికులకు నిరాహార దీక్షలు ఏమిటి? బుద్ధి లేని పని. ఆ డైరాలో ప్యాకెట్ చూడండి, ఏదో ఒక పోరాటం చేస్తున్నామనే జ్ఞానం ఉందా వాళ్ళ మొహాల్లో? వీళ్ళని చూసి మేనేజ్మెంట్ జడుస్తుందా? వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంటే కదా జడవటానికి. ఇలాంటి వాటికి సానుభూతి చూపించడం శుద్ధ దండగా. నేనైతే పూర్తిగా వ్యతిరేకం వీటికి. ఆ మాటే చెప్పేశాను వాళ్లతో. మేము చెప్పామండి, మంచి పని చేశారు, చందా ఇవ్వమంటే ఇవ్వనన్నాను. అతను మాట్లాడిందంతా జానకికి ఎంతో నచ్చింది. ఆ డేరాలో వాళ్ళని చూస్తే ఎంత నిరుత్సాహం వేసిందో, రాఘవయ్యని ఒక్కడిని చూస్తే అంత సంతోషం వేసింది.
వర్కర్లు అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అప్పటికి ఆ డేరా చుట్టూ మూగిన వర్కర్లంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. డేరాలో 4-5 మాత్రం మిగిలారు. ఫ్యాక్టరీలో ఇంకో షిఫ్ట్ ప్రారంభమై చుట్టుపక్కల అంతా నిర్మానుష్యం అయిపోయింది. మీ కరపత్రాలు కొన్ని ఇవ్వండి అని అడిగాడు రాఘవయ్య డేరాలోకి వెళ్ళి. వాళ్ళు అసలు కరపత్రాలే వెయ్యలేదట. జానకి వాళ్ళు ఆశ్చర్యపోతూ తిరిగి ముఖం పట్టారు. ఇంటికి వచ్చాక సత్యంతో సంగతంతా చెప్పింది జానకి. ఇంట్లో పనులు చేస్తూ పిల్లాడి పనులు చూస్తూ ఎంతోసేపు ఆ సంగతులే మాట్లాడింది. నాకెంత ఆశ్చర్యంగా ఉందో, ఈ రోజుల్లో కూడా నిరాహార దీక్షలు ఏమిటి? ఇంత పెద్ద నగరంలో కూడా ప్రపంచంలో పెద్ద పెద్ద సోషలిస్టు విప్లవాలు జరిగాయనే సంగతి ఏమీ తెలియదా వీళ్ళకి? ఇంకా నిరాహార దీక్షలు ఏమిటి అని ఒకటే ఆశ్చర్యపోయింది. మీ ఫ్యాక్టరీలో వర్కర్లకు తెలిసిన సోషలిస్టు విప్లవాల సంగతి అన్నాడు సత్యం. జానకి కొంచెం ఆలోచించి 5-6 ఉన్నారు కొంచెం తెలిసిన వాళ్ళు అంది. 500-600 మందిలో 5-6 ఉంటే ఏ పార్టీ అది? 100కి1 అన్ని చోట్ల అంతే కదా. ఇతర దేశాల విషయాలు తెలియాలంటే ఎలా తెలుస్తాయి? వాళ్ళు చదవనైనా చదవాలి, ఇతరులు చెప్పనైనా చెప్పాలి. ఆ రెండూ లేనప్పుడు ఎలా తెలుస్తాయి? కమ్యూనిస్టులు చేయవలసిన పనే అది. ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పాలి, ఏం నేర్పాలో అది నేర్పాలి. ఆ పనంతా సవ్యంగా నడిస్తే కదా ప్రజలకు కొత్త విషయాలు తెలిసేది. ప్రజలకు ఏమీ చెప్పక్కర్లేదనే కమ్యూనిస్టులు కొందరు, చెప్పడానికి అప్పుడే సమయం కాదనే వాళ్ళు కొందరు, చెప్పకుండానే చెప్పేశాం అనుకునే వాళ్ళు కొందరు. అన్నీ తప్పుడు వాదాలే. అలాంటి వాళ్ళేం నేర్పుతారు ప్రజలకి? ఇవాళ నేర్పుతారో రేపు నేర్పుతారో కానీ ప్రజలకి కొత్త విషయాలు నేర్పవలసిన బాధ్యత మాత్రం కమ్యూనిస్టులదే. ఆ పని వాళ్ళు ఎప్పటికి సవ్యంగా చేస్తారో అప్పటి నుంచే ప్రజలు కళ్ళు తెరవడం నేర్చుకుంటారు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.